సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా కాల్స్ చేసి ఓటీపీ అడగడం, పార్సల్ వచ్చిందని మోసం చేయడం, స్టాక్ మార్కెట్, బెట్టింగ్ ఇలా రకరకాలుగా మోసం చేస్తూ వచ్చారు సైబర్ కేటుగారు. కానీ ఇప్పుడు కొద్దిగా రూట్ మార్చి వివిధ రంగాల్లోని ప్రముఖుల పేర్లతో సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు. అయితే ఈ సైబర్ క్రైమ్లో ప్రముఖ హీరో మహేష్ బాబు కూతురు కూడా చిక్కుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి మరింత రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలతో రకరకాల మోసాలకి పాల్పడుతున్నారు. సామాన్యుల అమాయకత్వం, అవసరాల బలహీనతలతో క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ఈ సైబర్ నేరగాల వలలో పడి పెద్ద మొత్తంలో పోగొట్టుకున్నారు. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగడంతో సైబర్ నేరాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే వివిధ రంగాల్లోని ప్రముఖుల పేర్లతో సైబర్ మోసాలకి పాల్పడుతున్నారు. అలాగే వివిధ పేర్లతో అమాయకుల ఫోన్లకి లింకులు పంపి దాన్ని క్లిక్ చేయడంతోనే వారి అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. అలాగే అమ్మాయిల పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి దాన్ని క్లిక్ చేయగానే నగదు కాజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పేరును కూడా వాడుకుంటున్నారు సైబర్ నేరగాలు. సితార పేరుతో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తూ ఇప్పుడు కొత్త మోసానికి తెరతీశారు. ఇన్స్టాలో ట్రేడింగ్ లింక్స్ పంపి డబ్బులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో మహేష్ బాబు టీం రంగంలోకి దిగింది. ఈ మోసాలపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలాంటి అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు, రిక్వెస్ట్లకు స్పందించొద్దని అభిమానులకు, నెటిజన్లకు మహేష్ బాబు టీం రిక్వెస్ట్ చేసింది. ఈ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి రిక్వెస్ట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ప్రస్తుతం సితారకు ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్స్, ఫ్రెండ్ రిక్వెస్ట్, ఓటీపీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎన్నోసార్లు ప్రజలకు సూచించారు. అయినప్పటికీ సైబర్ నేరగాల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.